రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో రేపు ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. గతంలో నోటీసులకు కేటీఆర్ హాజరు కాకపోవడంతో 3 రోజుల క్రితం మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. రేపటి విచారణలో కీలక విషయాలు రాబట్టే ఛాన్స్ ఉంది. విదేశాలకు 55 కోట్ల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా డబ్బు బదిలీపైనే ప్రధానంగా ప్రశ్నించనుంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను ఏసీబీ విచారణ చేసింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ను ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రేపు ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. గతంలో నోటీసులకు కేటీఆర్ హాజరు కాకపోవడంతో 3 రోజుల క్రితం మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. రేపటి విచారణలో కీలక విషయాలు రాబట్టే ఛాన్స్ ఉంది. విదేశాలకు 55 కోట్లు మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా డబ్బు బదిలీపైనే ప్రధానంగా ప్రశ్నించనుంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే పలువురి అధికారులను ఏసీబీ విచారణ చేసింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ను ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ వచ్చే ఛాన్స్ ఉందా? వివరాలేంటి? ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో మాజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రేపు విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ ఆదేశించడం జరిగింది. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయం ముందు కూడా ఇటు కేటీఆర్ ఆయన హాజరు కావడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో చూసినట్టయితే ఈ ఫార్ములాకు సంబంధించి ఈ ఎఫ్ఈఓకును అదేవిధంగా ఎంఏయుడితో పాటుగాను హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో 54.88కి సంబంధించినటువంటి కోట్ల వ్యవహారంలో పూర్తిగా ఈ డబ్బంతా అవకతవకలు జరిగాయి. మొత్తం మీద నిధులకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినటువంటి విభాగంకి ఆమోదం లేకుండానే ఈ ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు బదలాయింపు జరిగే వ్యవహారంలో పూర్తిగా రూల్స్ అన్ని కూడా అతిక్రమించారనే వ్యవహారాలపైన ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. ఇందులో చూసినట్టయితే కేటీఆర్ను A1గా చేర్చారు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఎంఏయుడిగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ A2గాను, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా A3గా చేర్చడం జరిగింది. అయితే ఈ ముగ్గురిని కలిపి కూడా మొదటిసారి వీరికి ఏసీబీ నోటీసులు సర్వ్ చేసింది. గత 4 నెలల క్రితమే వీరిపైన ఏసీబీ సుదీర్ఘంగా కూడా విచారణ కొనసాగించి ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ వైపున కూడా ఇదే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీరికి ముగ్గురికి కూడా నోటీసులు సర్వ్ చేసి ఇందులో జరిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే నిధులకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా ఈ ముగ్గురిని విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే మరోసారి కూడా మే 26వ తేదీన ఈ కేటీఆర్ను విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది. ఆయన అప్పుడు అమెరికా టూర్లో ఉన్నటువంటి కారణం చేత కూడా తాను విచారణకు హాజరు కాలేనంటూ, ఒకవేళ హైదరాబాద్కు వచ్చిన తర్వాత తాను విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి క్రమంలోనే ఇక రేపు నోటీసులకు ఆయన విచారణ కాబోతున్నారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఓ వైపున హెచ్ఎండిఏ, అదేవిధంగా ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ఆపరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే వీరి మధ్య జరిగినటువంటి ఒప్పందాలలో ఎలాంటి రూల్స్ను వైలేషన్ చేశారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎంఏయుడిగా ఉన్నటువంటి కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటిది, అప్పుడు మున్సిపల్ శాఖ ఉన్నటువంటి కేటీఆర్ ఏ విధంగా రూల్స్ బ్రేక్ చేశారు, ఓ వైపున క్యాబినెట్ ఆమోదం లేకపోవడం, మరోవైపున అప్పుడు ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు పూర్తిగా దానికి ఆమోదం లేకుండానే, మరోవైపున ఎన్నికల సంబంధించిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ను వైలేషన్ చేయడం పైన కూడా ప్రధానంగా ప్రశ్నలు సంధించబోతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషి నేతృత్వంలోనే కూడా ప్రధానంగా కేటీఆర్ను మరోసారి విచారణకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే గతంలో ఏదైతే విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్లను ప్రధానంగా కలెక్ట్ చేసిందో దాని ఆధారంగా ఓవైపున బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మరోవైపున చూసినట్టయితే అరవింద్ కుమారు, అప్పుడు కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానాల ప్రకారంగా కూడా ఏసీబీ స్క్రూటినింగ్ చేసినటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన కూడా పూర్తిగా మరోసారి కేటీఆర్ను విచారించబోతుంది. ఆ తర్వాత కూడా
పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టగలుగుతుంది. ఆ తర్వాత 54.88కు సంబంధించినటువంటి కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖజానాకు ఏ విధంగా నష్టం చేకూర్చిందనే విషయాలపైన ప్రధానంగా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయబోతున్నారు.